హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు జ్యోతి పి వారి విరచిత సమీక్ష రచనగా చారిత్రక చిత్రమైనటువంటి ఏ మ్యాన్ ఫర్ ఆల్ సీజన్స్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఏ మ్యాన్ ఫర్ ఆల్ సీజన్స్ చారిత్రక చిత్ర సమీక్ష రచన జ్యోతి పి. ఇక వినండి. బ్రిటిష్ రాచరికపు వ్యవస్థను, హెన్రీ ఎయిత్ నిరంకుశత్వాన్ని రికార్డు చేసిన చారిత్రక చిత్రం ఏ మ్యాన్ ఫర్ ఆల్ సీజన్స్. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, నరజాతి చరిత్ర సమస్తం పరస్పరారోహణ యోగం, రణరక్త ప్రవాహసిక్తం భీభత్సరస ప్రధానం పిశాచగణ సమవాకారం, నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం. రాచరికపు వ్యవస్థలో నలిగిన మానవ సమాజం తరతరాల మానవ చరిత్ర గురించి శ్రీశ్రీ గారి కన్నా గొప్పగా మరెవరు చెప్పలేరేమో. బ్రిటిష్ రాచరికపు చరిత్రను చదువుతుంటే మానవ సమాజం పట్ల ఏహ్యత కలుగుతుంది. ఆ విశాల రాజప్రాసాదాలు, ఆ వైభోగాల నడుమ మనుషులు ఎంత నికృష్ట జీవితాలను గడిపారో తలుచుకుంటే రాచరికపు జీవితాలపై జాలితో కూడిన అసహ్యం కలగక మానదు. హెన్రీ ఎయిత్ వారి పాలనా సమయం, మొదటి ఎలిజబెత్ రాణి కుటుంబ చరిత్ర తెలుసుకుంటే అసలు రాచరికం పట్ల ఏమాత్రం ఆకర్షణ ఉన్నా అది హరించుకుపోతుంది. 1491 నుండి 1547 వరకు ఇంగ్లండును పాలించిన హెన్రీ ఎయిత్ అన్న ఆర్థర్, ఇతని వివాహం 15 ఏళ్ల వయసులోనే క్యాథరిన్ అనే రాజవంశీకురాలితో జరుగుతుంది. కానీ పెళ్ళి అయిన 20 వారాలకే ఆర్థర్ చనిపోతాడు. క్యాథరిన్ వితంతువు అవుతుంది. అప్పుడు హెన్రీ వయస్సు 10 సంవత్సరాలు. తరువాత కొన్నాళ్లకి రాజకీయ లాభాల కోసం తనకన్నా 6 ఏళ్లు పెద్దదైన క్యాథరిన్ని హెన్రీ కోరి వివాహం చేసుకుంటాడు. పైగా అది తన తండ్రి ఆఖరి కోరిక అని ఈ వివాహం తగదన్న వారి నోర్లు మూయిస్తాడు. క్యాథరిన్ అందమైన తెలివైన యువతిగా అప్పటికే రాజకుటుంబంలో పేరు సంపాదించుకుంది. ఆమెకు రాజ్యాధికారుల మధ్య ఎంతో గౌరవం కూడా ఉండేది. ఆర్థర్తో తనకు వివాహం జరిగినా అతనితో తాను సంసారం చేయలేదని, తాను కన్యగానే వితంతువును అయ్యానని ఆమె పెద్దలతో చెప్పడం వల్ల అప్పటి మతాచారాల ప్రకారం ఈమె మరో వివాహానికి చట్టబద్ధంగా అర్హురాలు అని నిర్ణయిస్తారు మత పెద్దలు. హెన్రీతో వివాహం తరువాత క్యాథరిన్కు పుట్టిన పిల్లలు పూరిట్లోనే చనిపోతారు. 4 బిడ్డల తర్వాత పుట్టిన మేరీ ఒక్కతే బతికి బట్టకడుతుంది. ఆ తరువాత కూడా క్యాథరిన్కి ఓ బిడ్డ పుట్టి చనిపోతాడు. దీనితో తమ వివాహం దేవతలు అంగీకరించలేదని అన్న భార్యను పెళ్లి చేసుకొని తాను తప్పు చేశానని బాధపడటం మొదలెడతాడు హెన్రీ. అప్పటికే అతనికి ఎందరో ప్రియురాళ్ళు. క్యాథరిన్ చెలికత్తె మేరే బోలిన్తోనూ హెన్రీకి అక్రమ సంబంధం ఉంటుంది. ఆమెతో మోజు తీరాక అతను మేరీ చెల్లెలు యానీ బోలెన్ను ప్రేమిస్తాడు. యానీ మేరీ కన్నా తెలివైనది. హెన్రీని కట్టిపడేస్తుంది తప్ప అతనికి చిక్కదు. ఆమెను అందుకోవాలంటే ఆమెతో వివాహం తప్పదు అని హెన్రీకి అర్థమవుతుంది. కానీ క్యాథరిన్
ఉండగా ఈ రెండో వివాహం చెల్లదు. అందుకని క్యాథరిన్తో వివాహం రద్దు చేయమని చర్చిని కోరుతాడు. కానీ అప్పటి నియమాల పరంగా చర్చ్ దానికి ఒప్పుకోదు. హెన్రీ చర్యను కొందరు పెద్దవారు ఖండిస్తారు. కానీ హెన్రీ మతాన్ని, రాజ్య నియమాలను తన ఇష్టానుసారంగా తిప్పుకొని బతికిన స్వార్థపరుడు. అతనికి భయపడి ముందు అతని చర్యలను తప్పని అన్నవారే తరువాత అతని అధికారానికి లొంగి మౌనం వహించారు. కానీ హెన్రీ అహంకారాన్ని తప్పని ఖండించి చివరిదాకా అతనికి తలవంచని వారిలో సర్ థామస్ మోర్ ఒకరు. ఏ మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్. ఈ థామస్ మోర్ చివరి రోజులను అప్పటి బ్రిటిష్ రాచరికపు రాజకీయాలను రికార్డు చేసిన సినిమా. థామస్ మోర్ 16వ శతాబ్దిలో జీవించిన ఆంగ్ల న్యాయవాది, న్యాయమూర్తి, సామాజిక తత్వవేత్త, రచయిత, రాజనీతిజ్ఞుడు, ఔత్సాహిక వేదాంతవేత్త, ప్రసిద్ధ పునరుజ్జీవనోద్యమ మానవతావాది. ఈయన హెన్రీ VIII దగ్గర లార్డ్ ఛాన్సలర్ అంటే హెన్రీ మంత్రులలో ఒకరుగా పనిచేశాడు. 1516లో యుటోపియా అనే రాజకీయ గ్రంథాన్ని రాసిన మేధావి ఆయనే. ఈ సినిమా అతని జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని మనకు పరిచయం చేస్తుంది. హెన్రీ తన భార్య క్యాథరిన్తో వివాహాన్ని రద్దు చేయమని అప్పటి పోప్ క్లెమెంట్ VII థామస్ వోల్సే అనే మతాధికారి ద్వారా వినతిపత్రం పంపిస్తాడు. థామస్ వోల్సే హెన్రీ VIII సమయంలో క్యాథలిక్ కార్డినల్గా పనిచేసేవారు. 1509లో హెన్రీ VIII ఇంగ్లండ్కి రాజు అయినప్పుడు వోల్సే రాజుకి మత గురువు అయ్యాడు. హెన్రీ VIII తన వివాహాన్ని రద్దు చేయమని, తాను అనిని వివాహం చేసుకుంటానని వోల్సేపై ఒత్తిడి తీసుకువచ్చేవాడు. ఇది తట్టుకోలేక వోల్సే దీన్ని ఇంగ్లండ్లో నిర్ణయించలేం అని, రోములోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పోప్ క్లెమెంట్కి ఓ వినతిపత్రం రాయిస్తాడు. అయితే ఆ లేఖలో అందరూ మంత్రుల సంతకాలు కావాలి. కానీ థామస్ మోర్ దానిపై సంతకం చేయడు. వోల్సే అతన్ని స్వయంగా అడిగినా అది తన మనస్సాక్షికి విరుద్ధం అని బదులిస్తాడు థామస్. యానీతో తనకు మగ సంతానం కలుగుతుందని, అది రాజ్య భవిష్యత్తుకు అవసరం అన్నది హెన్రీ VIII అభిప్రాయం. రాజ్యంలో శాంతి భద్రతల కోసం చర్చిపై ఒత్తిడి తీసుకువచ్చి హెన్రీ కోరిన విధంగా అతని మరో వివాహానికి సహాయం చేద్దాం అంటాడు వోల్సే. కానీ థామస్ అది చర్చిని, తాము నమ్మిన దైవాన్ని అవమానించడం అని, తాను ఈ ప్రతిపాదనకు ఒప్పుకోనని అంటాడు. వోల్సే నౌకరు థామస్ క్రామ్వెల్ ఈ సంభాషణను వింటాడు. మోర్ దగ్గర రిచర్డ్ రిచ్ అనే ఓ ఉద్యోగి ఉంటాడు. ఇతను రాజు దగ్గర ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ మోర్ సిఫార్సు కోసం వస్తాడు. కానీ అతని స్వభావానికి రాజదర్బారులో ఉద్యోగం తగదు అని అతన్ని అధ్యాపక వృత్తిలోకి వెళ్ళమని చెప్తాడు మోర్. కానీ రిచర్డ్ తక్కువ కాలంలో రాజ్యంలో ఉన్నత పదవికి ఎగబాకాలని చూస్తున్న వ్యక్తి. ఎలాగైనా రాజ్యసభలోకి చేరాలన్నది అతని కోరిక. మోర్ కూతురు మెగ్, ఆ మెగ్ని విలియం రోపర్ అనే ఓ మేధావి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. మోర్ ఆ రోజుల్లోనే స్త్రీల విద్యను ప్రోత్సహించిన వ్యక్తి. అందుకే తన కూతుర్ని బాగా చదివిస్తాడు. ఆమె జీవితాన్ని ఆమె నిర్ణయాలకు వదిలేస్తాడు. ఆమెకు తనతో సమానంగా ఆ ఇంట గౌరవం ఉండేలా ఇంటి వాతావరణాన్ని తీర్చిదిద్దుతాడు. కానీ మోర్ క్యాథలిక్, రిచర్డ్ లుథేరియన్ అంటే ప్రొటెస్టెంట్లలో మార్టిన్ లూథర్ మార్గాన్ని అనుసరించేవాడు. అందుకని తాను ఈ వివాహానికి తన సమ్మతి ఇవ్వలేనని చెబుతాడు మోర్. ఇది అప్పటి ఇంగ్లండ్లో క్యాథలిక్లకి, ప్రొటెస్టెంట్లకు నడుమ ఉన్న వైరాన్ని సూచిస్తుంది. ఇంగ్లండ్ చరిత్ర అంతా కూడా ఈ రెండు వర్గాల ఘర్షణతోనే
ప్రభావితమైంది. తనకు ఆ వివాహం ఆమోదం కాదు అని అంటాడు. కానీ మెగ్ ఆమెదే తుది నిర్ణయమని, ఆమెకు భర్తను ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తాడు మోర్. వోల్సే తన పని చేయట్లేదని హెన్రీ కోపంతో అతన్ని దూరం పెడతాడు. అతని పదవి పోతుంది. ఓ మారుమూల గుడిలో అతను హీనాతిహీనంగా చనిపోతాడు. వోల్సే తరువాత హెన్రీ థామస్ మూర్ను లార్డ్ ఛాన్సలర్గా నియమిస్తాడు. హెన్రీ స్వయంగా మోరే ఇంటికి వచ్చి అతన్ని కలిసి తన వివాహాన్ని రద్దు చేయించే పని చూడమని కోరతాడు. కానీ మోరే తన మనస్సు అంగీకరించని పని తాను చేయలేనని చెబుతాడు. హెన్రీ అతన్ని ఎన్నో రకాలుగా ప్రలోభ పెడతాడు. కానీ మోరే దేనికి లొంగడు. వోల్సే నౌకర్ క్రామ్వెల్ ఇప్పుడు రాజుకి ప్రిన్సిపల్ సెక్రటరీ అవుతాడు. రిచర్డ్ను ప్రలోభపెట్టి మోరేపై నిఘా పెట్టమని చెబుతాడు. రోపర్ రాజుతో విభేదించిన మోరేను గౌరవంతో మరోసారి కలుస్తాడు. చర్చిపై వైరం సాగించే రాజు చర్యలను అతను విమర్శిస్తాడు. ఈలోగా రిచర్డ్ రిచ్ మళ్ళీ మోరేను తనకు రాజదర్బారుల్లో పదవి ఇప్పించమని బతిమలాడుతాడు. మోరే దాన్ని కాదన్నందుకు అతనిపై పగ పెంచుకుంటాడు. క్రామ్వెల్తో కలుస్తాడు. హెన్రీ పార్లమెంట్లో తన మంత్రులను, మత పెద్దలను ఇంగ్లండ్ చర్చిపై తనకే సర్వాధికారాలను ఇస్తున్నట్లు అంగీకరించమని, పోప్ ఆధిపత్యాన్ని తిప్పికొట్టమని ఆజ్ఞాపిస్తాడు. హెన్రీపై భయంతో ఇంగ్లండ్లో అందరూ చర్చి కన్నా అతన్నే ఉన్నతుడిగా అంగీకరిస్తారు. అతని అధికారాన్ని ఆమోదిస్తారు. దీన్ని అంగీకరించలేని మోరే తన పదవికి రాజీనామా చేస్తాడు. మౌనంతో తన అసమ్మతి ప్రకటిస్తాడు. ఎవరితోనూ రాజుకు విరుద్ధంగా మాట్లాడడు. తన అభిప్రాయం చెప్పడు. కానీ రాజుని చర్చి కన్నా ఉన్నతుడిగా అంగీకరించలేని నిబద్ధతను తన చర్యలతో ప్రకటిస్తాడు మోర్. హెన్రీ క్యాథరిన్తో పెళ్లి చెల్లదనిపించుకొని యానీ బోలిన్ని వివాహం చేసుకుంటాడు. ఈ వివాహానికి కూడా మోరే హాజరు కాడు. దానితో అతను రాజాజ్ఞను ఉల్లంఘిస్తున్నాడని క్రామ్వెల్ అతన్ని పిలిపించి మాట్లాడతాడు. మోర్ ఏ ప్రశ్నకు జవాబు ఇవ్వడు. మౌనంగా అక్కడి నుండి నడుచుకుంటూ ఇల్లు చేరుతాడు. అప్పటిదాకా అతన్ని నావలో నది దాటించడానికి పోటీ పడే నావికులు అతను రాజుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని అతన్ని పట్టించుకోరు. రాజ్యంలో అందరూ ఓ కొత్త ప్రతిజ్ఞ బూనాలని, లేదంటే వారిని రాజద్రోహులుగా ఎంచుతారని ఓ చాటింపు వేయిస్తారు. మోర్ ఆ ప్రతిజ్ఞను విని అది తనకు సమ్మతమైతేనే దాన్ని అంగీకరిస్తానని అంటాడు. ఆ ప్రతిజ్ఞలో హెన్రీని చర్చ్ అధికారిగా అంగీకరిస్తున్నట్లు, చర్చి కన్నా అతడిని ఉన్నతుడిగా ఆమోదిస్తున్నట్లు దాన్ని ప్రతిజ్ఞ రూపంలో అంగీకరించాలని ఉండటంతో మోర్ ఆ ప్రతిజ్ఞ చేయడు. దానితో అతన్ని రాజద్రోహం నేరం కింద బంధిస్తారు. మోర్పై విచారణ జరుగుతుంది. తాను ఆ ప్రతిజ్ఞ చేయనని అంటాడు మోర్. కారణం వివరించి చెప్పనంటాడు. రాజు అధికారాన్ని అంగీకరించనని తాను అన్నంతవరకు తనను రాజద్రోహిగా ఎంచలేరు అన్నది న్యాయశాస్త్రాన్ని అభ్యసించిన మోర్కు తెలుసు. తనది దుర్బుద్ధిలో కామ్వెల్ నేరం మోపకుండా ఉండడానికి హెన్రీ విధానాలను బాహాటంగా ఖండించడు. కానీ చర్చి కన్నా హెన్రీ ఉన్నతుడన్న విషయాన్ని తాను ఆమోదిస్తున్నాననే ప్రతిజ్ఞను చేయడానికి అంగీకరించడు. దానితో మోర్ సేకరించిన విలువైన గ్రంథాలన్నింటికీ బలవంతంగా లాక్కుంటాడు క్రామ్వెల్. మోర్ తనను కలవడానికి వచ్చిన భార్య, కూతురు, కాబోయే అల్లుడిని తన కోసం వాదించవద్దని వెంటనే దేశం విడిచి వెళ్ళిపోమ్మని పంపించేస్తాడు. బహిరంగ విచారణలో కూడా మోర్ తానెందుకు ప్రతిజ్ఞ చేయడో వివరించడు. రాజు రెండవ వివాహంపై ఎటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చడు. మౌనమే ఆయుధంగా నిలబడిన మోర్
అతనికి శిక్ష పడాలంటే ఎవరో అతనిపై తప్పుడు సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు రిచర్డ్ రిచ్ అతన్ని పిలిపిస్తాడు క్రామ్వెల్. రిచ్ అందరి ముందు మోర్ని రాజద్రోహిగా అంగీకరిస్తూ అతను తనతో రాజు అధికారాన్ని తాను ఒప్పుకోనని చెప్పాడని అబద్ధపు సాక్ష్యం ఇస్తాడు. దీనికోసం అతన్ని ఓ ఉన్నతాధికారిగా నియమిస్తాడు క్రామ్వెల్. మోర్ తాను రిచ్ లాంటి వ్యక్తి వద్ద రాజుకు విరుద్ధంగా మాట్లాడి ప్రాణం మీదకు తెచ్చుకునే మూర్ఖుడిని కాను అని వాదిస్తాడు. కానీ అతని మాటలు ఇక ఎవ్వరూ వినే స్థితిలో ఉండరు. క్రామ్వెల్ అందరినీ తన ఎత్తుగడలతో నోరు మూయిస్తాడు. మోర్ను రాజద్రోహిగా నిరూపిస్తాడు. తనకు మరణశిక్ష తప్పదని తెలుసుకొని మోర్ చివరిసారిగా సభలోని వారి మధ్య చర్చిపై జాతీయ ప్రభుత్వాల అధికారం అనైతికము అని ప్రకటిస్తాడు. రాజు ప్రమాణ స్వీకారంలోనే చర్చికి కట్టుబడి ఉండాలని ఉంటుందని, దాన్ని అతిక్రమించటం అహంకారం అని అంటాడు. దీనితో అందరిలోనూ కోపం పెరుగుతుంది. అతనికి శిరచ్ఛేదన విధిస్తారు. టవర్ హిల్లో శిక్ష అమలు చేయడానికి మోర్ను తీసుకువస్తారు. చనిపోబోయే ముందు తలారిని తాను క్షమిస్తున్నానని ఊరడిస్తాడు మోర్. అతనికి తనను విముక్తుడిని చేస్తున్నందుకు కొంత పైకం ముట్టజెపుతాడు కూడా. చనిపోబోయే ముందు మోర్ పలికే చివరి మాట ఎవరూ మర్చిపోలేని నిజం. నేను రాజసేవకుడిగా మరణిస్తున్నాను, కానీ దేవునికి నేను మొదటి సేవకుడిని అని నమ్ముతాను అని తల వంచుతాడు థామస్ మోర్. తలారి మోరు తల నరికి వేస్తాడు. మోర్ మరణం తరువాత వ్యాఖ్యాత ప్రేక్షకులకు చరిత్రలో తరువాత జరిగిన విషయాలను వివరిస్తాడు. థామస్ మోర్ తలను ఓ నెలపాటు అక్కడే రాజద్రోహుల ద్వారం దగ్గర ప్రదర్శనకు పెట్టారు. తరువాత అతని కూతురు మార్గరెట్ దాన్ని అక్కడి నుండి తీసుకొచ్చి తాను మరణించేదాకా తన దగ్గరే ఉంచుకుంది. 5 సంవత్సరాల తర్వాత క్రామ్వెల్ కూడా రాజద్రోహం నేరం కింద శిరచ్ఛేదనకు గురయ్యాడు. ఆర్చ్ బిషప్ సజీవ దహనం చేయబడ్డాడు. రాజు సుఖవ్యాధులతో మరణించాడు. రిచర్డ్ రిచ్ నిద్రలో చనిపోయాడు. అలా ఆ శకం ముగిసింది. థామస్ మోర్ని తరువాత క్యాథలిక్ చర్చ్ సెయింట్గా గుర్తించింది. ఈయన జీవిత కథను ముందుగా రాబర్ట్ బోల్డ్ నాటకంగా రాసుకున్నారు. వీరితోనే స్క్రీన్ ప్లే రాయించి దీన్ని 1966లో దర్శకుడు ఫ్రెడ్ జిన్నెమెన్ తెరకెక్కించారు. నాటకంలో థామస్ మోర్ పాత్రలో నటించి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న పాల్ స్కెఫీల్డ్ ఈ సినిమాలో అదే పాత్రను అత్యద్భుతంగా పోషించారు. ముఖ్యంగా ఆ పాత్రలో ఆయన నటించిన విధానం, పలికే సంభాషణలు, కోర్టు సీన్లోనూ మరణశిక్ష సమయంలోనూ ఆయన పలికించే హావభావాలు థామస్ మోర్ పాత్రను అజరామరం చేశాయి. హెన్రీ పాత్రలో రాబర్ట్ షా, వాల్సే పాత్రలో ఆర్సన్ వెల్సే వారి నటన బాగుంటుంది. ఈ చిత్ర శీర్షిక మోర్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అన్ని సందర్భాల్లోనూ మానవత్వమే ఊపిరిగా బతికిన మోర్ వ్యక్తిత్వానికి ప్రతిబింబం ఇది. మోర్ సమకాలీనుడైన రాబర్ట్ విట్టింగ్టన్ ప్రసంగం నుండి ఈ శీర్షికను బోల్ట్ తీసుకున్నాడు. 1520లో థామస్ మోర్ గురించి రాబర్ట్ విట్టింగ్టన్ రాస్తూ అతన్ని ఎ మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్ అని ప్రస్తావించాడు. థామస్ మోర్పై పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్న బోల్ట్ ఈ వ్యాసం చదివి తన నాటకానికి అదే పేరును ఖరారు చేశారు. తరువాత సినిమా కూడా అదే పేరుతో రిలీజ్ అయింది. గొప్ప బ్రిటిష్ సినిమాలలో 43వ స్థానంలో నిలిచిన ఈ చిత్రం ఉత్తమ చిత్రంతో పాటు 6 ఆస్కార్లను గెలుచుకుంది. జిన్నెమ్యాన్ ఉత్తమ దర్శకుడిగాను, స్కాఫీల్డ్ ఉత్తమ నటుడిగాను అకాడమీ అవార్డులు గెలుచుకున్నారు. స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, కాస్ట్యూముల విభాగంలోనూ దీనికి అవార్డులు లభించాయి. ఇంత గొడవ చేసి, హత్యలు చేసి అన్నీని వివాహం చేసుకున్న హెన్రీ యానీకి మగ సంతానం లేదని ఆమెను దూరం పెట్టాడు. ఆమె కూతురే మొదటి ఎలిజబెత్. హెన్రీకి కొడుకును కని ఇవ్వాలనే
యానే నరకం అనుభవించింది. చివరకు యానీ తన సోదరుడితోనూ మరో 3 మగవారితోనూ అక్రమ సంబంధం కలిగి ఉందని తేల్చి ఆమె తల నరికేయించాడు. ఆమె కోసం చర్చి పైన యుద్ధం చేసిన ప్రియుడు హెన్రీ. తరువాత అతని అక్రమ సంబంధాలు మరికొన్నైతే వివాహాలు మరో 2. ప్రతి వివాహము చర్చిపై యుద్ధం చేసి చేసుకున్నదే. ఇన్ని చేసినా అతనికి మగ సంతానం లేదు. అందుకనే అతని మరణానంతరం అతని మొదటి సంతానం అంటే క్యాథరిన్ కూతురు మేరీ రాజ్యం పాలించింది. ఈమె క్యాథలిక్. అప్పటికే రాజ్యంలో ప్రొటెస్టెంట్ల హవా నడుస్తుంది. ఆమెకు సంతానం లేదు. క్యాథలిక్కులకు మద్దతుగా ఈమె ఎందరో ప్రొటెస్టెంట్లను హత్య చేయించింది. ఆమె మరణించిన తరువాత ఇక ఆ వంశానికి చెందిన ఎలిజబెత్ రాణి అయ్యింది. ఈమె క్యాథలిక్కులను పక్కన పెట్టి ప్రొటెస్టెంట్లను పోషించింది. ఇది చరిత్ర. ఎందరి రక్తంతోనో తడిచి మతం, అధికారం, అహంకారంగా మారి పాలించిన రాచరికపు నైజాలను ఇప్పుడు రాయల్స్ అని మనం అబ్బురంగా చూస్తున్నాం. ఇది ఘనమైన బ్రిటిష్ రాజరికపు చరిత్ర. ఎ మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్. ఈ చరిత్రను చర్చించే చారిత్రాత్మక చిత్రం ఇది అంటూ జ్యోతి పి వారు అందజేసినటువంటి ఈ చిత్ర సమీక్ష అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు. ఎ మ్యాన్ ఫర్ ఆల్ సీజన్స్. అదండి. ధన్యవాదాలు.